బ్యాక్ టు న్యూస్. శ్రీకాకుళం జిల్లాలో పైలాన్ తుఫాన్ అల్పపీడనం కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను మత్స్యకారులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బాధితులను పరామర్శించడానికి జిల్లాకు వచ్చిన ఆయన మొదటిగా ఉద్దానం ప్రాంతమైన కంచిలి మండల కేంద్రాన్ని దర్శించారు. వరి, కొబ్బరి రైతులతో పాటు వాణిజ్య పంటలను తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం తక్షణం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఉదయం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం జిల్లాకు రోడ్డు మార్గం గుండా వచ్చిన చంద్రబాబు పర్యటన ఆద్యంతం ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కొనసాగింది. వరి, కొబ్బరి, వాణిజ్య పంటలకు తుఫాన్ కారణంగా తీరని నష్టం వాటిల్లిందని ప్రభుత్వం కంటితుడుపు చర్యగా హెక్టార్కు 10,000 నష్టపరిహారం చెల్లించడం తగదని చంద్రబాబు దుయ్యబట్టారు. వరి, కొబ్బరి, వాణిజ్య పంటలకు హెక్టార్కు 25,000 నష్టపరిహారంతో పాటు జీడీకి హెక్టార్కు 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని, విభజన సెగలతో సీమాంధ్ర రగిలిపోతుంటే సీఎం కిరణ్ ఏసీ రూముల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీ అధిష్టానానికి సీఎం లేఖ రాయటం ఓ నాటకమని ఆయన తీవ్రంగా విమర్శించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని, సముద్రం అలల దాటికి కొట్టుకుపోయిన వారి పడవలను ప్రభుత్వమే సమకూర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లొద్దు పుట్టుగలో మాట్లాడుతున్న చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డు తగిలారు. అయితే ఇది ఇచ్ఛాపురం నియోజకవర్గం మాత్రమేనంటూ, పులివెందుల కాదంటూ ఆయన ఘాటుగా మదలించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు తొలి రోజు పర్యటన ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, కంచిలి మండలాల్లో కొనసాగింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన బాబు పర్యటన సోంపేటలో 12 గంటలకు ముగిసింది. శ్రీకాకుళం పట్టణంలో బస చేసిన ఆయన ఈరోజు గార, పోలాకి మండలాల్లో తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను పరామర్శించనున్నారు. ఈరోజు నేను నిన్నే రావాల్సింది ఈరోజు వచ్చాను. అందరూ అడిగారు, మీరు ఇప్పుడే వెళ్తున్నారు ఏంటంటే, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చోలేను, నేను వెళ్ళి కొంత ఒత్తిడి పెట్టి చైతన్యం తీసుకొచ్చి న్యాయం చేయించడానికి వస్తానని చెప్పి వస్తే, ఈరోజు ఇక్కడంతా ప్రజలు అడిగింది, ఏ అధికారి రాలేదు, ఎవరు రాలేదు, రాజకీయ నాయకులు రాలేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఫైలన్ తుఫాన్ వచ్చింది అప్పుడు మాకు చేయలేదు, నీలం తుఫాన్ వచ్చింది అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా ఎవరు రాలేదంటే చాలా బాధేస్తుంది. ఇది బాధిత రాహిత్యం, క్షమించరాని నేరం. అధికారం ఇచ్చింది ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చమని అధికారం ఇచ్చారు తప్ప, వాళ్ళు ఇచ్చిన అధికారంతో మీరు అనుభవించమని మీకు అధికారం ఇవ్వలేదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఆయన కూర్చుంటాడు, మంత్రులు ఈ పక్క రారు. కొంతమంది ఢిల్లీకి వెళ్ళి ఈ సమయంలో ఈ యొక్క సమైక్యత గురించి మాట్లాడి తిరుగుతూ ఉంటారు. ఇంకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ హైదరాబాద్లో ఇప్పుడు సమావేశాలు పెడతారు. అంటే నేను అడిగేది, మీరు కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేవలం సీమాంధ్రకే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి తెలంగాణ రైతులపై పూర్తిగా వివక్ష చూపుతున్నాడని ఆయన ఆరోపించారు. నల్గొండ జిల్లాలో హరీష్ రావు ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా రైతులకు హెక్టార్కు 25,000 రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేసిన హరీష్ రావు, ఇల్లు కోల్పోయిన వారికి తక్షణ సాయంగా 10,000 అందించాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో వరద నష్టాన్ని ముఖ్యమంత్రికి చెప్పినా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి గవర్నర్ను, ప్రధాన కార్యదర్శిని కలుస్తామని తెలియజేశారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జిల్లాలో మాకు వచ్చినటువంటి సమాచారాన్ని అంతా కూడా తీసుకొని త్వరలోనే గవర్నర్ గారిని, చీఫ్ సెక్రటరీని, వ్యవసాయ శాఖ అధికారులను కలిసి ఈ రైతాంగానికి న్యాయం జరిగేదాకా టీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ముఖ్యమంత్రి గారిని కలవదలుచుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంత చెప్పినా అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది. ఆయన తెలంగాణకు ఎట్లాగూ చేయడు. 2011, 12, 13 3 సంవత్సరాల్లో వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇప్పటికీ ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వలేదు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు, కిరణ్ బాబు, జగన్ బాబు ముగ్గురిది ఒకే దారి, సీమాంధ్ర దారి. తెలంగాణ అంతా కూడా వరదలతో అతలాకుతలం అవుతా ఉంటే ఆంధ్రలో కూడా వర్షాలు పడుతున్నాయి, కానీ తెలంగాణకి ఎవరు రాలే. చంద్రబాబు శ్రీకాకుళం పోయిండు, కిరణ్ బాబు ఈస్ట్ వెస్ట్ జిల్లాలకు పోయిండు, జగన్ బాబు సమైక్యాంధ్ర మీటింగ్ పెట్టిండు. కానీ తెలంగాణ రైతు గురించి ఏ బాబు ఎందుకు పట్టించుకోడు? ఇవాళ ఎవరన్నా పట్టించుకుందారంటే అది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అందువల్ల రేపు కూడా డెఫినెట్గా దీని విషయంలో ఈ రైతాంగానికి న్యాయం జరిగేదాకా వైఎస్ జగన్ను పిల్లకుంకగా అభివర్ణించారు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి. జగన్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నాడని,
మండిపడ్డ గండ్ర ముఖ్యమంత్రి కావాలన్న కాంక్ష తప్ప జగన్కు మరేమీ లేదని వరంగల్ జిల్లా పరకాలలో జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఇటు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లోనే ఓ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు. తెలంగాణపై మాట మార్చి మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు 30 స్థానాలు కాదు కనీసం 3 స్థానాలైనా గెలవలేడన్నారు. ఇక తాజా వర్షాలకు వరంగల్ జిల్లాలో 600 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశామన్న గండ్ర అధికారులను దీనిపై అప్రమత్తం చేశామన్నారు. పార్టీకి రేపు రాబో రోజుల్లో చాలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నాం. 30 స్థానాలు గెలిపిస్తే పార్లమెంట్లో ఆయన శాసిస్తాడట. 30 స్థానాల దేవుడిని కానీ 3 స్థానాలు గెలిస్తే లేదో చూసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. సినిమా రంగం ప్రారంభ దశలో హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ దశాబ్దాల పాటు కొనసాగినప్పటికీ ఆ తరువాత నానాటికి కుంచుకుపోతూ ఒక్క సినిమాతోనే తెరమరుగవుతున్న హీరోయిన్లు పదుల సంఖ్యలో ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. కొద్దో గొప్ప సక్సెస్ బాటలో దూసుకెళ్తూ 5-6 సంవత్సరాలు నెట్టుకొచ్చిన హీరోయిన్లు సైతం విలాసాలతో శరీరాన్ని అడ్డు అదుపు లేకుండా పెంచేస్తూ అవకాశాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దశాబ్ద కాలంగా హీరోయిన్గా కొనసాగుతున్న త్రిష వయస్సు గురించి ఇప్పుడు తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి. ఆ చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు త్రిష చేస్తున్న రకరకాల గిమ్మిక్కులపై మీరు ఒలుక్కేయండి. దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళంలో తన హవా కొనసాగించింది త్రిష. ఇప్పుడు ఆఫర్లు అందిపుచ్చుకోవడంతో వెనుకబడింది. ఏ ఫంక్షన్లకు వెళ్ళినా నిండుగా కనిపించే ఈ బ్యూటీ తన విశ్వరూపాన్ని చూపింది. ఇటీవల త్రిష ఆమె నటించిన సినిమా ఆడియో ఫంక్షన్కు హాజరైంది. ఈ సుందరికి వయసు ఎక్కువైపోయిందని ఇటీవల కాలంలో వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో కాస్త గ్లామర్గా కనిపించకపోతే అభిమానులను ఆకట్టుకోలేమని భావించిందో ఏమో తెలియదు, కానీ చిట్టిపొట్టి డ్రెస్సులతో ఇలా కనిపించింది. ఆ డ్రెస్సుల్లో ఆమెను చూసిన వారంతా సడన్గా షాక్ అయ్యారు. ఈ వేడుకకు నటుడు కమల్ హాసన్, దర్శకుడు బాలా, కోలీవుడ్కు చెందిన మరికొందరు ప్రముఖులు అటెండ్ అయ్యారు. ఉన్నట్లుండి త్రిష సెక్సీ లుక్లో కనిపించడం అనేక విధాలుగా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత మెరుపుతీగ మాదిరిగా త్రిష కనిపించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షం ఆగింది, బీభత్సం మిగిలింది, ఇంకా నీటిలోనే మునిగి ఉన్న గ్రామాలు. సీమాంధ్రలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, వరద ప్రభావిత ప్రాంతాల్లో రాజకీయ నాయకుల పర్యటన. మహిళలపై అఘాయిత్యాలకు సినిమాలు కారణమే, హైదరాబాద్లో వెంకయ్య నాయుడు కామెంట్. ఆంటీ ఏజ్కొచ్చిన అమ్మాయి, యవ్వనపు పరువాల సీక్రెట్ ముడివిప్పిన త్రిష. ఇవి ఏపీవీ బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.